హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో 164 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత శాలరీ ఇస్తారనే వివరాలని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అనంతపురం డిస్టిక్ సంబంధించి టోటల్గా ఒక్క పోస్టు ఖాళీ ఉంటే అందులో ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్టు ఖాళీ ఉంది. చిత్తూరు డిస్టిక్లో టోటల్గా 21 పోస్టులు ఖాళీగా ఉంటే అందులో ఓసీ కేటగిరీలో 14 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది. బీసీఏకు సంబంధించి 2 ఉన్నాయి. బీసీబీకి సంబంధించి 1, బీసీఈకి సంబంధించి 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1, ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో టోటల్గా 25 పోస్టులు ఉంటాయి. ఓసీ కేటగిరీలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 ఉన్నాయి. బీసీఏకి సంబంధించి 2 ఉన్నాయి. బీసీబీకి సంబంధించి 2, బీసీడీకి సంబంధించి 2, బీసీఈకి సంబంధించి 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి. గుంటూరు డిస్టిక్లో 20 పోస్టులు ఖాళీగా ఉంటే ఓసీ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 3, బీసీడీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 2, ఎస్టీకి సంబంధించి 2 పోస్టులు, టోటల్గా 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి టోటల్గా 21 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో 9 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 1, బీసీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 2, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1, ఎస్టీ కేటగిరీలో 1, టోటల్గా 21 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కర్నూలు డిస్టిక్లో 2 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో 1, బీసీడీ కేటగిరీలో 1 పోస్టు ఖాళీ ఉంది. నెల్లూరు డిస్టిక్లో 6 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ వాళ్ళకు 3, బీసీబీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి 1, టోటల్గా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్ సంబంధించి 18 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, బీసీఏ కేటగిరీలో 1, బీసీబీ కేటగిరీలో 1, బీసీడీ కేటగిరీలో 2, బీసీఈ కేటగిరీలో 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2 పోస్టులు, ఎస్టీ 1 పోస్టు, టోటల్గా 18 పోస్టులు ఖాళీ ఉన్నాయి. శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి 7 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో 3, బీసీబీ కేటగిరీలో 1, బీసీఈ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 2, టోటల్గా 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. విశాఖపట్నం డిస్టిక్లో టోటల్గా 8 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో 3, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2, బీసీఏ కేటగిరీలో 1, బీసీబీ కేటగిరీలో 1, బీసీసీ కేటగిరీలో 1 పోస్టు ఖాళీ ఉంది. వెస్ట్ గోదావరి డిస్టిక్లో 15 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో 6, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2, బీసీడీ కేటగిరీలో 1, బీసీఈ కేటగిరీలో 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 2, ఎస్టీ వాళ్ళకు 2 ఉన్నాయి. కడప డిస్టిక్లో 20 పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో 10, ఉమెన్ కేటగిరీలో 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 ఉన్నాయి. బీసీబీ కేటగిరీలో 2, బీసీడీ కేటగిరీలో 1, బీసీఈ కేటగిరీలో 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 2, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఉంటాయి. ప్రతి క్వశ్చన్కు ఒక 1 మార్క్ కేటాయించడం జరిగింది. టోటల్గా 90 minutes టైం ఇస్తారు. సిలబస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అవార్డ్స్, పర్సనాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ ఇంగ్లీష్ అయితే 1 word సబ్స్టిట్యూషన్,
సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ అండ్ ఎర్రర్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజిజం అండ్ స్టేట్మెంట్, కన్క్లూజన్, అనాలజీ, అర్థమెటిక్, నంబర్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ను డయాగ్రామ్, డిసిషన్ మేకింగ్, స్పేస్, విజువలైజేషన్, డైరెక్షన్, రిలేషన్షిప్, కాన్సెప్ట్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్. కేవలం 10th క్లాస్ విద్యార్హతతోనే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలో కోర్టులో ఉన్న వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. పోస్టులు వచ్చేసి ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. www.apsc.gov.in వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.